శ్రీ సాయి సచ్చరిత 29వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. ఈ అధ్యాయంలో కల్పనాతీతమైన బాబా మహిమను వినిపిస్తానని గత అధ్యాయంలో చెప్పాను. కథానుసంధానం ఒక్కటే. క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో బాబా యొక్క అద్భుత లీలలను విని వారి దర్శనార్థం ఒక భజన మండలి షిరిడీకి వచ్చింది. వారు యాత్రికులు. మద్రాసు ప్రాంతంలో బాబా కీర్తిని విని కాశీ యాత్రకు వెడుతూ మార్గంలో షిరిడీలో దిగారు. సాయిబాబా గొప్ప సత్పురుషులు, ధీరులు, ఉదారులు, కృపామూర్తి. యాత్రికులకు డబ్బు బాగా పంచిపెట్టుతారు. దంబిడీలకు దగ్గానికి లెక్కే లేదు. పావులాలను, అర్ధ రూపాయలను వర్షంలా కురిపిస్తారు. ఒకరికి 10, ఒకరికి 20, మరొకరికి 50 ఇలా ఇస్తూ ఉంటారు. పండుగ పబ్బాల్లోనో లేక విశేష పర్వదినాలలోనో కాదు, ప్రతిరోజు అదే విధంగా సంతోషంగా పంచిపెడతారు. వారి వద్దకు వినోదాలు చేసేవారు, పాములు వాళ్ళు వచ్చి నాట్యం చేస్తారు, గాయకులు గానం చేస్తారు, భట్రాజులు స్తుతి చేస్తారు, తమాషాలు గారడీ చేసేవారు సలాములు చేస్తారు, హరిభక్తులు వచ్చి భజన చేస్తారు. సాయి మహారాజ్ అలా ఉదారంగా దాన ధర్మాలు విరివిరిగా చేస్తారని వారి కీర్తిని కర్ణాకర్ణిగా విని మద్రాసు వారికి సాయి దర్శనాభిలాష కలిగింది. బాబా మనసుకు తోస్తే బాటసారులకు, ప్రయాణికులకు కూడా డబ్బు పంచేవారు. కరుణామయులైన సాయినాథులు దీనులను, దుర్భరులను చక్కగా పరామర్శించేవారు. భజన బృందంలో ఒక పురుషుడు, 3 స్త్రీలు, అంతా కలిసి 4 అంటే పురుషుడు, అతని పత్ని, మరదలు, అతని కుమార్తె అందరూ సాయిబాబా దర్శనాభిలాష కలవారు. బాబాను సందర్శించి సంతుష్టులయ్యారు. రోజు నియమంగా బాబా వద్ద భక్తిగా భజన చేసేవారు. వారు రామదాసి సాంప్రదాయం వారు. అత్యంత ఉత్సాహంగాను ఉల్లాసంగాను భజన చేసేవారు. బాబా తమకు తోచినప్పుడు వారికి 1 రూపాయో, అర్ధ రూపాయో ఇచ్చేవారు. ఒక్కోసారి బర్ఫీ మిఠాయిలను ఇచ్చేవారు, మరోసారి రిక్తహస్తాలతో పంపేవారు. వారి ఈ పద్ధతి ఇలాగే ఉండేది. కానీ ఇదే పద్ధతి నిశ్చయంగా ఉండేది కాదు. వారు డబ్బును పంచేవారు, ఇది వాస్తవమే. ఇందులో ఏం సత్యం, ఏం అసత్యం లేదు. కానీ అందరికీ ఇచ్చేవారు కాదు. వారి మనసులో ఏముండేదో ఎవరికీ తెలిసేది కాదు. ఫకీరులు, బిచ్చగాళ్ళు బాబా ద్వారం వద్ద ఎప్పుడూ వస్తూ ఉండేవారు. బాబా గొప్ప కరుణామయులే అయినా అందరికీ ధర్మం చేసేవారు కాదు. ఆ భాగ్యాన్ని పొందే గడియ వచ్చిన వారికే ఆ సత్పురుషుని హస్త స్పర్శను పొందిన ద్రవ్యం లభించేది. ఈ విషయంలో శ్రోతలకు సంతుష్టిపరిచే ఒక వృత్తాంతాన్ని మనవి చేసి ముందుకు సాగుతాను. ఉదయం ఫలహారాన్ని సేవించిన తరువాత బాబా మసీదులో ధుని సన్నిధిలో ఆ స్తంభం వద్ద కూర్చొని ఉండగా అమని అక్కడికి వచ్చేది. ఆ పిల్లకు 3 ఏళ్ళు. బట్టలు లేకుండా సమయానికి సరిగ్గా చేతిలో రేకు డబ్బా పుచ్చుకొని తల్లి జమిలి వెంట గబగబా వచ్చేది. ఆమెని బాబా ఒడిలో కూర్చొని వారి చేతికి డబ్బానిచ్చి బాబా చేతిని పట్టుకుని బాబా రూపాయి అనేది. బాబా పిల్లలంటే చాలా ప్రీతి. ఆ పిల్ల కూడా ముద్దుగా అందంగా ఉండేది. బాబా ఆ పిల్లను ముద్దు పెట్టుకుని చేత్తో నిమురుతూ పొట్టను అదిమి పట్టుకునేవారు. బాబా అలా పొట్టను ఒత్తి పట్టుకున్న అమని మనసు మాత్రం రూపాయి మీదే. బాబా నాకు రూపాయి ఇవ్వు అనేది. ఆమె దృష్టి అంతా బాబా జేబు మీదే. అమని పసిపిల్ల స్వభావం కలది. కానీ పెద్దవారికి, గొప్పవారికి కూడా డబ్బు ఆశే. అంతా స్వార్థం కోసమే పరుగులు తీస్తారు. పరమార్థం కావాలని పరితపించేవారు ఒకరిద్దరే. ఆ పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. ఆమె తల్లి బాబాకు దూరంగా కట్టడా బయట ఉండి బాబా ఇచ్చే వరకు కదలకుండా అక్కడే ఉండు అని ఆ పిల్లకు సైగ చేసేది. నేను మీ బాబుకి ఏమైనా రుణపడి ఉన్నానా? వచ్చి ఊరికే నా వెంట పడుతున్నావు, పనికి మాలిందానా, ఊరికే ధర్మానికి తినే రకం అని బాబా కోప్పడేవారు. కానీ ఆ కోపం పైపైనే. వారి లోపల ప్రేమ తరంగాలు ఉప్పొంగుతూ ఉంటాయి. జేబులో చేయి వేసి రూపాయిని బయటకు తీసేవారు. ఆ డబ్బాలో వేసి గట్టిగా మూసేసరికి టక్కుమని చప్పుడయ్యేది. డబ్బా చేతిలో పడగానే ఆ పిల్ల వెంటనే ఇంటి దారి పట్టేది. ఇలా ఉదయం ఫలహార సమయాన జరిగేది. అట్లే బాబా లేండికి బయలుదేరేటప్పుడు కూడా బాబా అమనీకి అలాగే కోప్పడుతూ రూపాయిని ఇచ్చేవారు. ఇలా ప్రతిరోజు అమని 2, జమలీకి 6, దాదా కేల్కర్కు 5, భాగ్యాకు, సుందరికి చెరో 2, తాత్యాబాకు 10 నుండి 15, ఫకీర్ బాబాకు 15 నుండి 50 వరకు, 15 పేదవారికి 8 నిత్యం నియమంగా పంచేవారు. ఇటువంటి వారి దానశీలత కీర్తిని విని మద్రాసు బృందం వారు స్వార్థంతో డబ్బు కొరకు భజన చేయటం మొదలుపెట్టారు.
బయటకు వారి భజన బాగానే ఉన్నా వారి మనసులలో అత్యంత ద్రవ్యలోభం. బాబా డబ్బు ఇస్తారన్న ఆశతో ఆ కుటుంబం వారు షిరిడీలో ఉన్నారు. వారిలో ముగ్గురికి బాబా చాలా డబ్బు ఇవ్వాలని ఆశ. కానీ ఒక స్త్రీకి మాత్రం సాయి పాదాలయందు భక్తి ఉంది. మేఘాలను చూచి ఆనందంగా నాట్యం చేసే నెమలివలే, చంద్రుని చూచి ఆనందించే చకోరం వలె ఆమెకు బాబా యందు గౌరవాదరాలు. ఆమె యొక్క భక్తి భావాన్ని గని కరుణామూర్తి అయిన సాయిబాబా ఒకరోజు మధ్యాహ్న హారతి సమయంలో ఆమెకు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చారు. ఇతరులకంతా సాయినాథులు. ఆ స్త్రీ దృష్టికి బాబా జానకి వల్లభుని వలె కనిపించగా ఆమె కళ్ళ నుండి అశ్రువులు జలజల రాలాయి. అది చూచి జనులు ఆశ్చర్యపడ్డారు. 2 చేతులతో తాళాలు వాయిస్తూ కళ్ళ నుండి అశ్రువులను కారుస్తుంటే ఆ అపూర్వ దృశ్యాన్ని చూచి భక్తులు విస్మితులయ్యారు. ఇటువంటి దృశ్యాన్ని చూచి ఈమెకు ఇంతటి ప్రేమ ఎలా కలిగింది, ఈమెకు మాత్రమే ఇంత ఆనందం ఎలా కలిగింది అని వారి మనసులలో జిజ్ఞాస కలిగింది. తర్వాత సాయంత్రం తన భర్తకు ఆమె సాయి యొక్క అద్భుత లీలలను, వారు తనకు కలిగించిన శ్రీరామ దర్శన విశేషాన్ని తనంతట తానే ఆనందంతో తెలియజేసింది. నీలోత్పల దర్శ్యాముడు, భక్తకామ కల్పధ్రుముడు, భరతాగ్రజుడు, సీతా మనోభిరాముడైన దశరథరాముడు నాకు కనిపించాడు. కిరీట కుండల మండితుడు, వనమాల విరాజితుడు, పీతాంబరధారి చతుర్భుజుడైన జానకీనాథుడు నాకు కనిపించాడు. శంఖచక్ర గదాధరుడు, శ్రీవత్సలాంఛన కౌస్తుభ హారాలతో శోభిల్లు పురుషోత్తముడైన పరాత్పరుని మనోహర రూపాన్ని నేను చూచాను. మానవ రూపాన్ని ధరించిన అసామాన్య లీలావతారి అయిన ధనుర్ధారి జానకి ప్రాణనాథుడైన శ్రీరాముడు నాకు కనిపించాడు. పైకి ఫకీరు వలె కనిపించిన ఇంటింట భిక్షాన్నాన్ని అడుక్కున్న మనోహరుడైన జానకి ప్రాణనాథుడు ధనుర్ధారి శ్రీరాముడిగా కనిపించాడు. పైకి అవలయావలే ఉన్న ఎవరికి ఎలా కనిపించినా నాకు మాత్రం ధనుర్ధారి మనోహరుడైన జానకి వల్లభుడు కనిపించాడు. ఆ స్త్రీ గొప్ప భక్తురాలు, కానీ ఆమె భర్త అతి స్వార్థపరుడు. స్త్రీలు అమాయక స్వభావం కలవారు. ఇక్కడ ఎక్కడ రాముడు? అమాయక భక్తులకు మనసులో ఉన్నదే పైకి భాషిస్తుంది. మాకందరికీ సాయిబాబా కనిపిస్తే ఈమెకు మాత్రం రాముని రూపమెలా కనిపించింది అని నానా రకాలుగా కుతర్క బుద్ధితో ఆమెను అవహేళన చేశారు. అయినా ఆమె మనసులో ఏమీ బాధపడలేదు. ఆమె అసత్య కల్పనలను ఎరుగుదురు. ఆమె పరమార్థంలో అదివరకే అర్హతను పొంది ప్రసిద్ధిని సంపాదించుకుని ఉన్నది. ఆమెకు అలా అప్పుడప్పుడు రాముని దర్శనం కలుగుతూ ఉండేది. కానీ తర్వాత ద్రవ్యలోభం కలిగింది. డబ్బు వద్ద దేవుడు ఉండడు. అందువల్ల ఆమెకు రాముని దర్శనం కరువైపోయింది. ఇది లోభ స్వభావం. సాయిబాబాకు ఇదంతా అవగతమే. ఆమె పాపాలు తొలగిపోయినట్లు గ్రహించి ఆమెకు మరల రాముని దర్శనాన్ని కలిగించి ఆమె కోరికను తీర్చారు. తర్వాత అదే రాత్రి ఎలాంటి వింత జరిగింది అంటే, ఆ గృహస్థుడు నిద్రలో భయంకరమైన కలను కన్నాడు. తాను ఒక పట్టణంలో ఉండగా తనను ఒక పోలీసు పట్టుకుని తన చేతులను వెనకకు విరచి కట్టి అక్కడే వెనుక నిలబడి త్రాటి 2 కొనలను గట్టిగా బిగిస్తున్నాడు. అదే స్థలంలో ఒక పెద్ద పంజరం ఉన్నది. దాని బయట ఆ సమీపంలో సాయిబాబా ఆ దృశ్యాన్ని చూస్తున్నట్లు ఊరికే నిల్చుని ఉన్నారు. అతడు సాయి మహారాజును తన సమీపంలో చూచి 2 చేతులను జోడించి దీనవదనంతో దైన్యంగా, బాబా, మీ కీర్తిని విని మీ పాదాల వద్దకు వస్తే మీరిక్కడే ప్రత్యక్షంగా ఉండగా మాకు ఈ దుస్థితి ఎందుకు అని అన్నాడు. చేసుకున్న కర్మనంతా అనుభవించి తీరాలి అని సాయి మహారాజు జవాబిచ్చారు. గృహస్థుడు మరల అత్యంత వినయంగా, ఇటువంటి కష్టాన్ని అనుభవించటానికి నేను ఈ జన్మలో ఏం నేరం చేయలేదు అని చెప్పాడు. బాబా పూర్వ జన్మలలో చేసి ఉండవచ్చు అని అన్నారు. పూర్వ జన్మలలో నేనేం చేశానో నాకేం తెలుసు? ఏదైనా ఉన్నా అది మీ దర్శనంతో భస్మమైపోవాలి కదా. మీ దర్శనంతో అగ్ని ముందు తృణం వలె భస్మమైపోయి నేను ఎందుకు కర్మ నుండి విముక్తుణ్ణి కాలేదు అని అడిగాడు. అప్పుడు సాయిబాబా, నీకంతటి విశ్వాసం ఉందా అని అడిగారు. ఉన్నది అని అతడు చెప్పగా బాబా అతనిని కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపించారు. అతడు కళ్ళు మూసుకుని నిలబడగా వెంటనే ఎవరో పడ్డట్లుగా దవేలుమని చప్పుడు అనిపించింది. ఆ శబ్దాన్ని విని చెక్కుదురై కళ్ళు తెరిచి చుట్టూ చూచాడు. తను బంధనం నుండి విముక్తుడై పోలీసు రక్తసిక్తమై పడి ఉండటం కనిపించింది. దాంతో చాలా గాబరా పడుతూ సాయి మహారాజు వైపు చూడసాగాడు. బాబా నవ్వుతూ అతనితో, ఇప్పుడు నీవు భలేగా పట్టుబడ్డావు. ఇప్పుడు ఇక్కడి అధికారి వచ్చి ఇదంతా చూచి తప్పకుండా నీవే నేరస్తుడివని నిన్ను మరల బందీగా పట్టుకుంటారు అని చెప్పారు. అతడు, మీరు చెప్పింది నిజమే, ఏదో విధంగా నన్ను విడిపించండి అని, మీరు తప్ప నన్ను రక్షించేవారెవరూ కనిపించలేదు అని వేడుకున్నాడు. దానిని విని బాబా మరల కళ్ళు మూసుకో అని చెప్పారు. అతడట్లే కళ్ళు మూసుకుని తెరిచి చూడగా మరో విశేషం. తను పంజరం బయట ఉండి
తన వద్ద ఉన్న సాయిబాబాకు సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా అతన్ని ఇప్పుడు చేసిన నమస్కారానికి ఇంతకుముందు చేసిన నమస్కారానికి రెండిట్లో ఏదైనా భేదం ఉన్నదా, బాగా ఆలోచించి చెప్పు అని అడిగారు. అతడు బాబా భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం ఉన్నది. మొదట కేవలం ద్రవ్యం కోసం నమస్కరించాను, ఇప్పుడు మీరు పరమేశ్వరుడు అన్న భావంతో వందనం చేస్తున్నాను. మొదట నాకు అసలు ఏమాత్రం భక్తి లేదు, పైగా మీరు ముసల్మానై ఉండి హిందువులమైన మమ్ము భ్రష్టు పట్టిస్తున్నారని నా మనసులో కోపంగా ఉండేది అని చెప్పగా బాబా నీకు మహమ్మదీయ దేవుళ్లపై భక్తి లేదా అని అడిగారు. లేదని గృహస్థుడు చెప్పాడు. బాబా అతనిని మీ ఇంట్లో పంజా లేదా, మొహర్రమప్పుడు దానికి పూజ చేయలేదా, ఎప్పుడు బాగా ఆలోచించుకో, మీ ఇంట్లో కాడ్ బీబీ ఉంది, ముసల్మానుల దైవమైన ఆమెను వివాహాది శుభకార్యాలలో పూజించి ఆమెను శాంతపరుస్తారు కదా అన్నారు. అవును, అతడు ఒప్పుకున్నాడు. నీకేదైనా కోరిక ఉందా అని బాబా ప్రశ్నించగా అతనికి తన గురువైన రామదాసును దర్శించవలనని కోరిక కలిగింది. బాబా వెనుకకు తిరిగి చూడు అని అతనికి చెప్పగా అతడు తిరిగి చూసేసరికి తన ఎదుట సమర్థ రామదాసు వారి పాదాలపై పడగా వారు వెంటనే అదృశ్యమయ్యారు. తరువాత అతడు జిజ్ఞాసతో బాబా మీకు వయసు మళ్ళీ మీ శరీరం ముదుసలి వలె కనిపిస్తోంది, మీ ఆయుర్దాయాన్ని మీరెరుగుదురా అని అడిగాడు. నేను ముదుసలి అని అంటున్నావా, ఏదో నాతో పరుగెత్తి చూడు అని అంటూ బాబా పరుగెత్తసాగారు. వారి వెనక గృహస్థుడు పరుగు పెట్టాడు. సాయి మహారాజు వేగంగా పరుగెత్తుతుంటే లేచిన ఆ ధూళిలో వారి అదృశ్యమయ్యారు. గృహస్థునికి మెలకువ కలిగింది. గృహస్థుడు మేలుకొని తన స్వప్నాన్ని ఆలోచించుకుంటూ అతని మనసు మారిపోయి బాబా యొక్క మహిమను స్తుతించసాగాడు. సాయి యొక్క సామర్థ్యాన్ని గని సాయి పాదాలయందు అతనికి భక్తి కుదిరింది. సాయి పట్ల ఉన్న అపూర్వమైన భక్తి పెరిగి పూర్వపు దురభిప్రాయాలు సంశయాలు తొలగిపోయాయి. చూడగా అంతా స్వప్నమే అయినా ఆ ప్రశ్నలు జవాబులు విన్న శ్రోతలు వానిలోని గూఢమైన భావార్థాన్ని గ్రహించాలి. ఈ ప్రశ్నోత్తర సంవాదన ద్వారా మద్రాసు గృహస్థుడు చక్కటి జ్ఞానాన్ని పొందాడు. అలా వినోదాల ద్వారా అతనికి బాబా యందున్న విరోధ భావం తొలగిపోయింది. మరునాడు ఉదయం ఆ భక్త బృందం బాబా దర్శనానికి మసీదుకు వచ్చింది. బాబా వారిని కరుణించి వారికి 2 రూపాయలు బర్ఫీ మిఠాయిని ఇచ్చారు. అట్లే తమ వద్దనున్న 2 రూపాయలను వారందరికీ ఇచ్చి కొంతకాలం వారిని అక్కడ ఉంచుకున్నారు. వారు పూజలు భజనలు చేశారు. తర్వాత కొంతకాలం గడిచాక వారు వెళ్ళి పోవటానికి బయలుదేరారు. వారికి చాలా డబ్బు దొరకలేదు, కానీ బాబా ఆశీస్సులు పుష్కలంగా లభించాయి. అల్లా మాలిక్ బహుత్ దేగా, అల్లా తుమ్హారా అచ్చా కరేగా, అల్లా మీకు చాలా ఇస్తాడు, మీకు శుభం కలుగుతుంది అని అన్నారు. ఆ ఆశీర్వచనాలే వారి మార్గంలో అహర్నిశలు ఉపయోగపడ్డాయి. సాయి యొక్క ఆశీర్వాదంతో సాయి బాబాను మనసులో ధ్యానించుకోవటం వలన ప్రయాణంలో వారికి పగలు రాత్రి కలలోనైనా కాసింత ఇబ్బంది కలగలేదు. బాబా ఆశీర్వాద ఫలితంగా వారి యాత్ర ఏలో లేక సుఖంగా సాగి వారు ఏ బాధలు పడకుండా ఇంటికి చేరుకున్నారు. వారు సంకల్పించిన యాత్రలే కాక అనేక ఇతర యాత్రలు కూడా చేశారు. అందరికీ అనుపమానమైన ఆనందం కలిగింది. సాయిబాబా యొక్క వచనాలలో అమోఘమైన శక్తిని వర్ణించారు. అంతేకాదు అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అన్న సాయి సత్పురుషుని ఆశీర్వచనం అక్షర సత్యమై వారి మనోభీష్టం నెరవేరింది. ఈ విధంగా తీర్థయాత్రలకు బయలుదేరిన మద్రాసు బృందం సదాచార సంపన్నులు, సాత్వికులుగా మారి భగవద్భక్తులై వారిని బాబా విముక్తులను చేశారు. ఇటువంటి మరొక రసభరితమైన కథను చెప్తాను వినండి. శ్రద్ధగా భక్తిభావంతో శ్రవణం చేస్తే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. పరమ దయాళువు భక్తులకు కల్ప వృక్షమైన సాయిబాబా ప్రేమతో ఏ విధంగా భక్తుల కోరికలను ఎప్పుడు తీరుస్తారో వినండి. ఠానా జిల్లాలోని బాంద్రా పట్టణంలో ఉన్న రఘునాథరావు టెండూల్కర్ అను భక్త శ్రేష్ఠుడు, ధీరుని, నిశిత బుద్ధిగల పండితుడు, ఎప్పుడూ ఆనందంగా ఉండే గొప్ప ప్రేమగలవాడు. సాయిబాబా చరణ కమలాల వద్ద లభించే జ్ఞాన మకరంధాన్ని ఆస్వాదించాలన్న అభిలాషతో వారి పాదాల వద్ద చేరాడు. సాయి నామాన్ని అఖండంగా జరిపించేవాడు. అతడు సాయి లీలలను భజనమాల అను పుస్తకంలో వర్ణించసాగాడు. వారిని భక్తితో పఠించిన వారికి అడుగడుగున సాయియే కనిపిస్తారు. అతని భార్య సావిత్రి, వారి జ్యేష్ఠపుత్రుడు బాబు. విచిత్ర అనుభవాలు గలవారికి చరిత్ర వినండి. ఒకసారి మెడికల్ కాలేజీలో అలోపతి వైద్య శిక్షణను పొందిన బాబు అనుమానంతో పరీక్షకు కూర్చోలేదు. అతడు అహర్నిశలు బాగా అధ్యయనం చేశాడు. అయినా తాను పాస్ అవుతానని
జ్యోతిష్యుని ప్రశ్నించాడు. జ్యోతిష్యుడు పంచాంగ పుటలను తిరగేసి రాసులను, నక్షత్రాలను వేళ్లతో లెక్కపెట్టి గ్రహ బలాలను చూచాడు. చివర బాబుతో, నువ్వు బాగా పరిశ్రమ చేశావు, కానీ ఈ సంవత్సరం గ్రహబలం బాగాలేదు. వచ్చే ఏడు నీకు శుభప్రదం. నీవు నిస్సందేహంగా పరీక్ష పాస్ అవుతావు అని చెప్పాడు. ఈ మాట విని విద్యార్థికి ధైర్యం సడలిపోయి భయం కలిగింది. తన శ్రమంతా వ్యర్థమేనా, ఇలా అయితే ఎలా, తన శ్రమంతా వ్యర్థమయ్యేలా ఉంటే ఇక పరీక్షకు వెళ్ళి ఏం ప్రయోజనం అని అనుకున్నాడు. తర్వాత ఆ విద్యార్థి తల్లి త్వరలో షిరిడి వెళ్ళింది. ఆమె బాబా చరణాలకు నమస్కరించి కుశల సమాచారాల ప్రస్తావన సాగింది. అప్పుడు ఆమె బాబాతో దీనంగా, అబ్బాయి గ్రహాలు అనుకూలంగా ఉంటే పరీక్ష రాసేవాడు, కానీ జ్యోతిష్యుడు జాతకం చూచి ఈ ఏడు యోగం లేదన్నాడు. అందువలన అబ్బాయి బాగా చదివి కూడా పరీక్ష రాయనంటున్నాడు. బాబా, ఈ గ్రహదశ ఏమిటి? ఎప్పుడు మాకు నిరాశ ఎందుకు? ఈ ఏడు ఈ పరీక్ష పాస్ అయిపోతాడని అందరం చాలా ఆశపడ్డాం, కానీ చెప్పింది. ఆమె మాటలను విని బాబా జాతక పత్రికలను చుట్టి స్వస్తి చెప్పండి, స్వస్థ చిత్తంతో ధైర్యంగా పరీక్షకు వెళ్ళమని, నా మాట వినమని బాబుకు చెప్పు. ఎవరి సలహాలను పాటించవద్దు, జాతకాన్ని చూడవద్దు, జ్యోతిష్యుల మాటలను విశ్వసించవద్దు, చక్కగా చదువుకోమని చెప్పు. అబ్బాయి తప్పక నెగ్గి కీర్తిని పొందుతాడు. వెళ్ళి నిశ్చింతగా పరీక్ష రాయమని, నిరాశపడవద్దని, నా యందు విశ్వాసముంచమని చెప్పు. బాబా అనుమతిని తీసుకొని ఆ తల్లి ఊరికి తిరిగి వెళ్ళింది. బాబా సందేశాన్ని అబ్బాయికి తెలియచేసి అతనికి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగించింది. అబ్బాయి సాయి చెప్పినట్లు వారి ఆజ్ఞానుసారం ఉత్సాహంగా ప్రశ్నలన్నిటికీ జవాబు రాసి పరీక్ష బాగా రాశాడు. వ్రాత పరీక్ష పూర్తి అయింది. అన్ని ప్రశ్నలు బాగా సంతృప్తికరంగా రాశాడు. కానీ అవిశ్వాసంతో, సందేహంతో అతని బుద్ధి మళ్ళీ చలించింది. అతడు ఉత్తీర్ణుడవటానికి అతడు వ్రాసినది సరిపోతుంది, కానీ అది సరిపోదేమోనని అతనికి అధైర్యం. వాస్తవానికి వ్రాత పరీక్షలో ప్యాసవ అయినా అవలేదని అతనికి అనిపించి ఉదాసీనతతో మౌఖిక అంటే నోటి పరీక్షకు వెళ్ళలేదు. మౌఖిక పరీక్ష ఆరంభమైన మొదటి రోజు గడిచిపోయింది. రెండవ రోజు బాబు భోజనం చేస్తుండగా ఒక స్నేహితుడు వచ్చాడు. ఇదేమి ఆశ్చర్యం, పరీక్ష కునికి నీ గురించి చింత, టెండూల్కర్ ఎందుకు రాలేదు, ఇప్పుడు వెళ్ళి కనుక్కునిరా అని అన్నారు. వ్రాత పరీక్షలో ప్యాసు కాకపోవటం వలన మౌఖిక పరీక్షకు వెళ్ళే శ్రమ ఎందుకని నిరుత్సాహంగా ఇంట్లోనే కూర్చున్నాడు అని నేను స్పష్టంగా చెప్పాను. అప్పుడు అతడు వ్రాత పరీక్ష ప్యాస్ అయినట్లుగా ఆ సంతోష వార్త అతనికి అందచేసి, నీవు అతనిని ఉన్నపళంగా వెంటబెట్టుకుని తీసుకుని రా అని చెప్పాడు. అని అనగా బాబుకు కలిగిన ఆనందం అడగల. సాయి మహారాజును స్మరించుకుని ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా ఉత్సాహంగా పరుగులు తీశాడు. అలా పరీక్ష పాస్ కావాలన్న అతని కోరికను తీర్చి సాయిబాబా అతనికి తమ యందు దృఢమైన విశ్వాసం కుదిరేలా చేశారు. తిరుగలి పిడిని ఊపి గట్టిగా కొట్టి బిగించే విధంగా గురువు పాదాలలో నిష్ఠా విషయం కూడా అట్లే సాయిబాబా ఊపి ఊపి నిష్ఠ దృఢంగా నాటుకునేలా చేస్తారు. వారు ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా చెప్పితే అది భక్తుల మనస్సులకు తట్టకుండా ఉండేది కాదు. ఆ రీతిగా నిత్యం బాబా అనుభవాలను, నిష్టను దృఢపరిచేవారు. వారు తెలిపిన మార్గంలో పోతుంటే మొదట సుఖంగానే ఉంటుంది, కానీ తర్వాత దారిలో ముళ్ళ పొదల కారణంగా నలుదిక్కులు ముళ్ళే ముళ్ళు. అప్పుడు నిష్ట సడలుతుంది. బాబా ఇటువంటి అడ్డదారిలో ఎందుకు తీసుకొని వచ్చారా అని మనసులో సంశయం కలుగుతుంది. కానీ ఇలా అనిపించినప్పుడే దృఢమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ కష్టాలు మనకు ప్రత్యక్షంగా పరీక్ష గిటురాళ్ళు. వీని వలననే మనసులో శ్రద్ధ దృఢంగా నాటుకుంటుంది. కష్టాలను లెక్క చేయకుండా వానిని ఎదుర్కొంటూ అనవరతం సాయి నామస్మరణ చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయి. ఇది నామం యొక్క ప్రచండ శక్తి. ఈ అంతరాయాలు అంటే కష్టాల వల్ల కలిగే ప్రయోజనం ఇదే. ఆ కష్టాలే మన మనసులో సాయిని నెలకొల్పుతాయి. అప్పుడే సాయి స్మరణ జరుగుతుంది. కష్టాలు ఉపశమించడం కూడా అప్పుడే. అబ్బాయి తండ్రి అత్యంత ప్రేమమయుడు, ధీరుడు, ఉదారుడు, సత్యశీలుడు, బాబా భక్తుడు. అతని శరీరం నీరసించిపోయింది. అతడు ముంబైలోని ప్రసిద్ధమైన విదేశీ వ్యాపార సంస్థలో శ్రద్ధగా, విశ్వాసంతో ఉద్యోగం చేశాడు. వృద్ధాప్యం వలన కళ్ళు సరిగ్గా కనిపించకుండా పోయినాయి. ఇంద్రియాలు తమ పనులు చేయలేక నీరసించిపోయినాయి. దాంతో అతడు ప్రశాంతమైన విశ్రాంతి కోరుకున్నాడు. పని చేయడానికి శరీరంలో శక్తి మిగలలేదు. అందువల్ల రఘునాథరావు తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటానికి సెలవు తీసుకుని సుఖంగా విశ్రాంతి తీసుకున్నాడు. సెలవులన్నీ అయిపోయినాయి.
అతనికి పూర్తిగా విశ్రాంతి లభించలేదు. అందువల్ల మరలా ఇంకా సెలవు కావాలని ప్రార్థిస్తూ దరఖాస్తు పెట్టుకున్నాడు. దానిని చూసి దయాళువైన సంస్థలోని పై అధికారి అంతా తెలుసుకుని కోరుకున్న సెలవులను సిఫారసు చేశాడు. విశ్వాసంతో చేసిన అతని సేవకు మెచ్చి ఉదారుడైన యజమాని శేష జీవితాన్ని గడపడానికి జీతంలో సగభాగాన్ని పెన్షన్గా ఇచ్చాడు. ఇది ప్రభుత్వ పద్ధతి. నమ్మకమైన ఉద్యోగస్తుల ఉత్సాహాన్ని బలపరచడానికి మంచి సంస్థలు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తాయి. నేను ఉద్యోగం మానేసినా మా యజమాని నాకు పెన్షన్ ఇస్తారా లేదా అన్న చిన్న సందేహంతో రఘునాథరావు చింతించసాగాడు. నా జీవితం మొత్తం ₹150, నా జీతం మొత్తం అలాగే కొనసాగింది. ఇకపై ₹75 పెన్షన్ డబ్బుపై ఖర్చుల భారం పడుతుంది అని మనసులో ఆలోచించేవాడు. కానీ తర్వాత ఒక వింత జరిగింది. బాబా యొక్క లీలలోని విశేషాన్ని చూడండి. మొదట రఘునాథరావు భార్యతో వారి హితం కోసం బాబా ముచ్చటించిన కౌతుకాన్ని వినండి. పెన్షన్ ఆర్డరు అందటానికి 15 రోజులు సమయం ఉండగా బాబా ఆమె కలలో ₹100 ఇవ్వాలని నా ఇచ్చ, నీ కోరికకు అది సరిపోతుందా అని ఆమె ఉద్దేశాన్ని అడిగారు. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, మీపైనే మాకు విశ్వాసం అని ఆమె చెప్పింది. అక్కడ అతని దరఖాస్తుపై రఘునాథరావు నమ్మకమైన ఉద్యోగిగా ఈనాటి వరకు చాలా సేవ చేశాడు కనుక అతనికి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం జరిగింది. బాబా నోటితో ₹100 అని చెప్పిన పైన మరో 10 కూడా రావచ్చు, ఇచ్చారు కూడా. ఇలా కరుణామయులైన సాయి సమర్థుని భక్తులపైన అపారమైన ప్రేమ ఇప్పుడు సుందరము మనోరంజకము, భక్తులకు ప్రేమోత్సాహాలను, శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరొక కథను వినండి. కెప్టెన్ హాటే అను పేరుగల ఒక డాక్టర్ బాబాయందు గొప్ప భక్తి శ్రద్ధలు కలవాడు. ఒక తెల్లవారుజామున బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చిన అందమైన కథ. హాటే గ్వాలియర్లో బాబాను స్వప్నంలో చూచాడు. అప్పుడు బాబా ప్రశ్నలోని కౌశలాన్ని, హాటే ఇచ్చిన జవాబును గమనించండి. నన్ను మర్చిపోయావా అని బాబా ప్రశ్నించగా హాటే వెంటనే వారి చరణాలను పట్టుకుని, బిడ్డలు తల్లిని మరిచిపోతే ఇక వారికి తరుణోపాయం ఎక్కడిది అని వెంటనే లేచి తోటలోనికి వెళ్ళి తాజా చిక్కుళ్లను కోసుకుని వచ్చి స్వయంపాకం వస్తువులను దక్షిణను సిద్ధపరచుకొని ఆ చేటను సమర్పించబోతుండగా అతనికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. అది స్వప్నమని అర్థం చేసుకున్నాడు. ఆ పదార్థాలన్నింటినీ తక్షణం బాబాకు ప్రత్యక్షంగా సమర్పించాలని, షిరిడీకి వెళ్లాలని కోరిక హాటేకి కలిగింది. కానీ అప్పుడు అతడు గ్వాలియర్లో ఉన్నాడు. అందువలన ముంబైలోని తన స్నేహితునికి వృత్తాంతాన్నంతా తెలియజేస్తూ ఉత్తరం రాశాడు. నీవు స్వయంగా షిరిడీ వెళ్ళి నీకు తపాలా ద్వారా అందిన డబ్బుతో స్వయంపాక వస్తువులను, మంచి చిక్కుళ్లను కూడా ఏ విధంగానైనా తీసుకో. మిగిలిన డబ్బును బాబాకు స్వయంపాక వస్తువులతో సమర్పించు. వారి పాదాలకు వందనం చేసి వారి ప్రసాదాన్ని తీసుకుని నాకు పంపు. డబ్బు అందగానే స్నేహితుడు షిరిడీకి వెళ్ళి సరుకులన్నీ తీసుకున్నాడు. చిక్కుళ్ళు లేకుండా ఎలాగా అన్న ఆలోచన. ఇంతలో తలపై బుట్టతో ఒక స్త్రీ వచ్చింది. ఆమెను పిలిచి చూడగా చిక్కుళ్ళు చేతికి తగిలాయి. చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆ సరుకులన్నీ పట్టుకుని వెళ్ళి సాయి మహారాజుకు శ్రద్ధగా అర్పించాడు. వారు వారిని నిమోంకరకు ఇచ్చారు. మరుసటి రోజు అతడు వారిని వండి నైవేద్యాన్ని సమర్పించాడు. తర్వాత బాబా భోజనానికి కూర్చున్నప్పుడు పప్పు అన్నం అవి ఏవి తాకకుండా చిక్కుళ్ళ కూరనే తీసుకుని తినగా అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా చిక్కుళ్ళ కూరనే తీసుకుని తిన్నారన్న వృత్తాంతం తెలిసినప్పుడు హాటేకు చాలా ఆనందం కలిగింది. మనసులోని భావాలను బట్టే అనుభవాలు కలుగుతాయని హాటేకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. తర్వాతి కథలోని విశేషాన్ని వినండి. సాయి భక్తుల కోరికలను తీర్చటంలో మాధుర్యం తెలుస్తుంది. సాయి మహారాజ్ సాయిబాబా హస్తస్పర్శతో పవిత్రమైన ₹1 బిళ్లను ఇంట్లో అట్టిపెట్టుకోవాలని హాటేకు కోరిక జనించగా బాబా ఆ కోరికను తీర్చారు. మనసులోని కోటానుకోట్ల ఆలోచనలు, వానిలోని చెడు వాటిని వదిలి మంచివారిని ఉంచుకోవాలి. ఇప్పుడు సాయిబాబా యొక్క సామర్థ్యాన్ని గమనించండి. వారు భక్తుల వెనుకే నిలిచి ఉంటారు. హాటేకు కలిగిన మంచి కోరిక సఫలమవ్వటానికి క్షణం పట్టలేదు. తక్షణమే ఒక భక్తుడు సాయి దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. సంకల్పాలు మాత్రం మంచివై ఉండాలి. సాయి వారిని తీరుస్తారు. సద్భావాలను ఇష్టపడే వారి కోరికలను తీర్చే బాధ్యత వారిదే. హాటే అత్యంత ప్రేమగా ₹1 స్నేహితునికి ఇచ్చి, దీనిని బాబా చేతిలో ఉంచాలి, మరచిపోకు సుమా అని చెప్పాడు. స్నేహితుడు షిరిడీ వెళ్ళి వెంటనే బాబా దర్శనం చేసుకున్నాడు. వారి చరణాలకు నమస్కరించి వారి సుముఖంలో కూర్చున్నాడు. బాబా దక్షిణ కోరగా చేయి చాచగా అతడు మొదట తన దక్షిణను ఇచ్చాడు. బాబా వెంటనే దానిని తమ జేబులో వేసుకున్నారు. ఆ తర్వాత హాటే ఇచ్చిన ₹1 తీసి దాన్ని బాబా అరచేతిలో ఉంచి చేతులు జోడించి, ఈ దక్షిణను డాక్టర్ హాటే నాతో పంపించారు అని చెప్పాడు.
సర్వ హృదయవాసి అయిన సాయి హాటే గ్వాలియర్ నివాసి అయిన అతని మనసులోని కోరికను తెలుసుకుని ఆ రూపాయిని తదేకంగా చూస్తూ కూర్చున్నారు. బాబా ప్రేమతో ఆ రూపాయిని ముందుంచుకుని దాన్నే చూస్తూ ఉంటే జనులు ఆశ్చర్యకరంగా చూడసాగారు. బాబా తమ కుడి చేతి బొటన వ్రేలితో ఆ రూపాయిని మాటి మాటికి ఎగరవేస్తూ కాసేపు ఆడుకుని దానిని మరల ఇచ్చేశారు. ఇది ఎవరిదో వారికి ఇవ్వు, నీ వెంట విభూతి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళు, నీది మాకేదీ అవసరం లేదు, ప్రశాంతంగా ఉండమని అతనితో చెప్పు అని అన్నారు. ఆ స్నేహితుడు సాయి చరణాలకు సాష్టాంగ నమస్కారం చేసి విభూతి ప్రసాదాన్ని వారి అనుమతిని తీసుకుని తన ఇంటికి గ్వాలియర్ చేరుకున్నాడు. గ్వాలియర్కు రాగానే డాక్టర్ హాటేకు రూపాయినిచ్చి సకల వృత్తాంతాన్ని తెలియచేశాడు. హాటే హృదయం ప్రేమతో నిండిపోయింది. నేను తలచినట్లుగా బాబా నా మనసులోని కోరికలను తెలుసుకుని దానిని తీర్చారు అని అన్నాడు. అలా హాటే మనసుకు అనిపించింది. అది అతని ఆలోచన. కానీ సత్పురుషుల ప్రణాళిక, దాని ప్రయోజనాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఇదే నిశ్చయమైనది అని స్పష్టంగా చెప్పలేం. దీనికి వ్యతిరేకమైన మరొక సంఘటన చూడండి. సత్పురుషులకు తమ మనోగతం తమకే తెలుస్తుంది. ఒకరి రూపాయిని తిరిగి ఇచ్చి వేస్తారు, మరొకరు ఇచ్చిన దానిని జేబులో వేసుకుంటారు. దానికి కారణం ఏమిటి చెప్పగలం? బాబా మనసులో ఏముందో ఎవరు చెప్పగలరు? కారణాలను వారే ఎరుగుదురు. కేవలం తమాషా చూడటమే మన పని. మధురమైన అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఈ విషయంలో కథను వినండి. బాబా యందు అపార ప్రేమ ఉన్న వామనార్వేకర్ ఒకసారి ఒక అందమైన రూపాయిని భక్తిగా అర్పించాలని తెచ్చాడు. దానికి ఒకవైపు రామలక్ష్మణులు, సీతామాత, మరోవైపు బద్ధాంజలుడైన అందమైన మారుతి బొమ్మ చెక్కి ఉన్నాయి. బాబా హస్తస్పర్శతో విభూతి ప్రసాద సహితంగా అది మరల తనకు లభించాలనే కోరికతో దానిని వారి చేతిలో ఉంచాడు. ఎవరి మనసులో ఏముంటుందో బాబాకు అంతా తెలుసు. అయినా ఆ రూపాయి తమ చేతిలో పడగానే వెంటనే జేబులో వేసుకున్నారు. వామనరావు మనసులోని కోరికను మాధవరావు బాబాకు తెలియచేసి ఆ రూపాయిని అతనికి తిరిగి ఇమ్మని ప్రార్థించాడు. అతనికి ఎందుకు ఇవ్వటం, మనమే అట్టిపెట్టుకుందాం అని బాబా వామనరావు ఎదుటే స్పష్టంగా చెప్పారు. అయినా అతడు దీని వెల 25 రూపాయలు ఇస్తే నేనతనికి బదులుగా దీనిని తిరిగి ఇస్తానని చెప్పారు. ఆ ఒక్క రూపాయి కోసం వామనరావు గబావా అక్కడ డబ్బులు సేకరించి తెచ్చి బాబాకు ఇచ్చాడు. బాబా వాణిని కూడా తమ జేబులో వేసుకున్నారు. రూపాయల రాశి పోసినా ఈ రూపాయిని తోచలేవు, దీనికంటే వాని విలువ చాలా తక్కువ. శ్యామ, దీనిని నీవు తీసుకో, నీ వస్తువులలో పెట్టుకో, దేవుళ్ళ వద్ద ఉంచి పూజ చేస్తూ ఉండు అని చెప్పారు. ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించే సాహసం ఎవరికి ఉంది? సాయిబాబా యోగ్యమైన దానిని అయోగ్యమైన దానిని ఎరుగుదురు. ఇవ్వటానికి తీసుకోవటానికి వారు సమర్థులు. ఇప్పుడు ఈ కథ ముగించి శ్రోతల మనసులకు విశ్రాంతి కలిగిస్తా. దానివలన శ్రవణం చేసిన దానిని మననం మరియు నిధిధ్యాస చేయటానికి అవకాశం కలుగుతుంది. శ్రవణం చేసిన దానిని మననం చేయకపోతే అది వంట పట్టదు. అట్లే నిధిధ్యాస లేకపోతే ఆ శ్రవణం నిష్ప్రయోజనం అవుతుంది. హేమాడ్ సాయి శరణజొచ్చి వారి పాదాలపై మస్తకాన్ని ఉంచుతున్నాడు. ఇది సకల సాధనలలో సాధనం. తరువాతి కథనం తరువాత. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో స్వప్న కథనమను 29వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.